హలో నమస్తే, వెల్కమ్ టు కొనువిప్పు. సో ఈ ఎపిసోడ్లో నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పబోతున్నాను. స్టోరీలోకి వెళ్తే, ఒక అడవిలో 2 జింకలు ఉండేవి. ఒక్కొక్క జింకకి ఒక్కొక్క పిల్ల ఉండేది. సో జింకలు 2 కూడా ఒక గృహలో నివసించేవి. ఒక జింక ఒక పిల్ల, ఇంకొక జింక ఒక పిల్ల పక్క పక్క గృహలో నివసిస్తూ ఉండేది. అయితే ఈ 2 జింకల్లో ఒక జింక తన పిల్లను ఎంత మాత్రం బయటకు పంపించేది కాదు. బయట తిరగొద్దని, నేను ఉన్నా లేకపోయినా బయటకు రావద్దని, బయట ఆడుకోవడానికి వీలు లేదని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేది. ఇక వేరే గృహంలో ఉండేటువంటి జింకను చూస్తే కనుక తన పిల్లకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేది కాదు. చాలా స్వేచ్ఛనిచ్చేది, బయట ఆడుకొనిచ్చేది, బయట తిరగనిచ్చేది. ఇలా కొన్ని జాగ్రత్తలు చెప్పి ఈ 2 జింకలు కూడా పిల్లల కోసం ఆహారాన్ని సేకరించడం బయటకు వెళ్ళాయి. ఎప్పుడైతే ఆహారాన్ని సేకరించడం బయటకు వెళ్ళాయో, స్వేచ్ఛనిచ్చినటువంటి జింక పిల్ల బయటకు రావడం, ఆడుకోవడం చేస్తూ ఉండేది. ఒకరోజు ఈ పిల్ల గృహలోనే బంధించబడినటువంటి జింక పిల్ల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వు ఎందుకని బయటకు రావు? నీకు ఆడుకోవాలని ఉండదా? బయట అందమైన ప్రపంచాన్ని చూడాలని ఉండదా అని అడిగినప్పుడు ఆ జింక పిల్ల సమాధానం ఇచ్చింది, లేదు లేదు, నాకు ఆ స్వేచ్ఛ లేదు. మా అమ్మ నన్ను ఎప్పుడు బయటికి రానిదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటది, రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటది. అదే మీ అమ్మ అయితే చాలా మంచిది, నిన్నేమి అందు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమందు, నిన్ను బయటికి వెళ్ళనిస్తుంది, నీకు స్వేచ్ఛనిస్తుంది. మీ అమ్మ లాంటి అమ్మ నాకు ఉంటే బాగుండేది, కానీ మా అమ్మ అలాంటిది కాదు, బయటికి రానిదు, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటది. నేను అన్లక్కీ, నువ్వు చాలా లక్కీ అని చెప్పి బాధపడడం జరుగుతుంది. నువ్వేం బాధపడుకో, ఈరోజు మీ మదర్ వస్తారు కదా రిటర్న్, వచ్చిన తర్వాత అడుగు, అమ్మ నేను కూడా ఆడుకుంటాను, పక్క గృహంలో ఉండేటువంటి జింక పిల్ల ఎంత చక్కగా ఆడుకుంటుందో, ఈ ప్రకృతిని చూస్తుంది, ఈ ప్రపంచంలో తిరుగుతుంది, అటువంటి స్వేచ్ఛ నాకు కావాలని మీ అమ్మని అడుగు అని చెప్పేసి ఈ గృహ పిల్ల మరలా ఆడుకోవడానికి వెళ్తుంది. సో ఆహారాన్ని సేకరించడానికి వెళ్ళినటువంటి జింకలు వచ్చేస్తాయి. ఓ జింక తన గృహంలో తను వెళ్ళిపోతుంది, ఈ జింక తిన గృహంలో తిని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళినటువంటి జింక పిల్ల అడుగుతుంది తల్లి, అమ్మా పక్క జింక పిల్లని చూడమ్మా, అది ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది, చక్కగా బయట ఆడుకుంటుంది, బయట తిరుగుతుంది, నువ్వేంటమ్మా నన్ను బయటకు పంపించవు, ఈ అడవిలోనే ఈ గృహలోనే బంధించేస్తావు, నాకు స్వేచ్ఛ ఏంటమ్మా, నాకు చాలా బాధ అనిపిస్తుందని తల్లి దగ్గర బాధపడుతుంది. అప్పుడు తల్లి అంటది, వద్దమ్మా బయటకు వెళ్ళకూడదు, చాలా ప్రమాదకరం, క్రూర మృగాలు ఉంటాయి, బయట చంపేస్తాయి నిన్ను, అందుకనే నేను నిన్ను పంపించనన్నప్పుడు తిరిగి సమాధానం చెప్తుంది జింకపిల్ల. ఏమవుతుంది ఏంటి, ఎప్పటి నుంచో ఆడుకుంటుంది ఆ పక్క జింకపిల్ల, బయట అడవిలో తిరుగుతుంది, గెంతులు వేస్తూ ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికొచ్చి ఏ మృగము కూడా ఆ జింకపిల్ల ఏమి చేయలేదు, నన్ను ఎందుకు చేస్తుంది, నేను వెళ్తానమ్మా అని చెప్పేసి బ్రతమాలుతుంది. అయినప్పటికీ తల్లి తన హృదయాన్ని కఠినం చేసుకుని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీవు ఈ గృహలో మాత్రమే ఉండాలి అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. నెక్స్ట్ రోజు మళ్ళా 2 జింకలు కలిపి ఆహారాన్ని తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ జింక పిల్ల బంధించబడి ఉన్నటువంటి జింక పిల్ల వస్తుంది. నువ్వు అడిగావా, మీ అమ్మ నువ్వు అడిగావా ఏమందని చెప్పేసి అడిగినప్పుడు, లేదు లేదు, మా అమ్మ ఎంత మాత్రం ఒప్పుకోలేదు, చెప్పాను కదా మీ అమ్మ చాలా మంచిది, మీ పేరెంట్స్ చాలా మంచివారు, నా పేరెంట్స్ చాలా చెడ్డవారు, నాకు స్వేచ్ఛను ఎవరు, నన్ను బంధిస్తారు, ఇంత నా జీవితం ఈ గృహలోనే, ఈ చీకటి గదిలోనే ఉండిపోతుంది అని చెప్పేసి బాధపడుతుంది. సరే అయితే నేను ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి ఆ జింక పిల్ల మామూలుగా వెళ్ళిపోతుంది, ఆడుకుంటూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత జింక యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద శబ్దాలు. అంతేకాకుండా పులి గర్జన కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా గృహంలో నుండి జింక పిల్ల అనుకుంటే, దయబాబు ఏదో జరిగిపోతుంది చూద్దామని చెప్పేసి కొంచెం గృహలోంచి బయటకు వచ్చి బయట తలపెట్టి చూసినప్పుడు, ఎప్పుడు బయట తిరుగుతూ బయట ఆడుకునేటువంటి జింక పిల్లను
ఒక పులి వచ్చి పంజాతో కొట్టి దాని యొక్క రొమ్మును చీల్చి తినడం ఈ జింకపిల్ల చూస్తుంది. అప్పుడు బోధపడుతుంది అన్నమాట జింకకి, అయ్యో బాబోయ్, నా పేరెంట్స్ నన్ను ఎందుకు రిస్ట్రిక్షన్ చేశారు, బయటకు నన్ను ఎందుకు వెళ్ళనీయలేదు, ఎప్పుడు బాధపడి అడిగినా రిక్వెస్ట్ చేసి అడిగినా చాలా హార్డ్గా చాలా ర్యాష్గా ఆన్సర్ చెప్పారు, వెళ్ళొద్దు నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. దానికి కారణం ఇదన్న మాట అని చెప్పేసి ఆ జింకపిల్ల తన లైఫ్లో రియలైజ్ అయ్యి తన పేరెంట్స్ తన తల్లి చెప్పినటువంటి మాట విని మా అమ్మ ఎందుకు చెప్తుందని చెప్పేసి ఆలోచిస్తుంది. సో స్టోరీ ఎండ్స్ అట్ హియర్, స్టోరీ అయిపోయింది. సో దీంట్లో నీట్ చూద్దాం. సో మన ఇంటర్ చదవచ్చు, 10th చదవచ్చు, డిగ్రీ చదవచ్చు. సమ్ టైమ్స్ మనం మన పేరెంట్స్ని చాలా పర్మిషన్స్ అడుగుతూ ఉంటాం. అది టూర్కి వెళ్ళడానికి అవ్వచ్చు, లేకపోతే బయటకు వెళ్ళడానికి అవ్వచ్చు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ పర్పస్లో మనము మన పేరెంట్స్ని పర్మిషన్ అడుగుతూ ఉంటాం. మన యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళమనో చేయమనో చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇవేం మనకి ఇష్టమైన పని అయినను మనకి ఇష్టమైన సరే పేరెంట్స్ వెళ్ళొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు, జీవితం కోసం తెలిసి ఉన్నవారు, ఎంతోమందిని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇప్పుడు నీవు పలానా చోటకు వెళ్తాను లేకపోతే పలానా చేస్తాను అని అడిగినప్పుడు నిన్ను ఆ పని చెయ్యొద్దు అన్నారంటే దెర్ ఈజ్ ఏ బిగ్ రీజన్ బిహైండ్ దర్ వర్డ్స్. నీకు అలా ఆన్సర్ చెప్పారంటే, నీకు ఇబ్బంది కలిగే విధంగా, నిన్ను బాధ పెట్టే విధంగా వెళ్ళొద్దమ్మా చేయొద్దమ్మా అని అన్నారంటే దానికి చాలా పెద్ద రీజన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ జింక కూడా తన పిల్లల్ని చాలా రిస్ట్రిక్ట్ చేసింది. ఫస్ట్ తెలియలేదు వాళ్ళ మదర్ ఎందుకు వెళ్ళొద్దు అంటుంది, బయట ఎందుకు ఆడుకోవద్దు అంటుంది, ఈ ప్రకృతిలో ఈ అడవిలో ఎందుకు తిరగొద్దు అంటుంది అనే విషయం ఫస్ట్ దానికి అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? తన ఎదురుగా ఇంకొక పిల్ల ఆడుకుంటూ ఉండేది ఎప్పుడూను, ఆ పిల్లను ఒక పులి వచ్చి తిన్నప్పుడు అర్థమైంది. దానికి ఒక సామెత ఉంటుంది, బాధపడితే కానీ బోధపడతారు. అలాగేంటంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు తెలిసింది వాళ్ళమ్మ ఎందుకు రిస్ట్రిక్ట్ చేసింది, ఎందుకు రూల్స్ పెట్టింది, ఎందుకు రెగ్యులేషన్స్ పెట్టింది, ఎందుకు అది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్పిందనే విషయం ఇప్పుడు అర్థమైంది. తను లైవ్లో జింక పిల్లలు చంపుతూ ఉన్నప్పుడు చూసినప్పుడు అర్థమైంది. సో అలాగే మన లైఫ్లో కూడా మన పేరెంట్స్ కొన్ని విషయాల్లో మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. మీ నాన్నగారన్నా మీ అమ్మగారన్నా కొన్ని విషయాల్లో మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే, కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, కొన్ని విషయాలకి వారు ఒకే చెప్పకుండా నో చెప్తున్నారంటే అది ఓన్లీ మీ యొక్క సేఫ్టీ కోసం. మీ పేరెంట్స్ మీ మంచి కోసమే మీకోసం చెప్పారనే విషయాన్ని మర్చిపోకండి. ఈ స్టోరీ నుంచి మనం ఈరోజు అదే నేర్చుకున్నాం. అంతే తప్ప మా నాన్న నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎంతో ఫ్రీడమ్ ఇస్తున్నారు, సో వాళ్ళు మంచి పేరెంట్స్, మా నాన్న మా అమ్మ బ్యాడ్ పేరెంట్స్, నన్ను ఎప్పుడు నమ్మరు, నా మీద నమ్మకం లేదు, నన్ను ఎప్పుడు అనుమానిస్తున్నారు అని చెప్పి అనుకోవద్దు. ఈ స్టోరీ ద్వారా మీరు ఒక మోరల్ నేర్చుకున్నారు. రెస్పెక్ట్ టు ద పేరెంట్స్, ఒబే టు దే వర్డ్స్ అండ్ దేర్ కమెంట్స్. దే loves you more than themselves. Thank you very much. Jai Hind. We will meet in the next video.